ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్పవాడు, ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు ఆగస్ట్ 26వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం సాయంత్రం 5 గంటలకి. ఈరోజు పొడి వాతావరణమే కానీ మధ్యాహ్నం పడినట్టు కొన్ని చినుకులు పడింది. ఏదేమైనా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు. ఆయనకి నేను రుణపడి ఉన్నాను. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. నాకేమి కొద్దువా, నా కృప నీకు చాలునంటివే. నాకేమి కొద్దువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువని వలన పొందిన ప్రభువని వలన పొందిన పరిచర్యనంతను తుది వరకు కృపలో ముగించుదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించుదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి 13వ అధ్యాయం 43వ వచనం. మాథ్యూ చాప్టర్ 13:43. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎంత మంచి మాట అండి. నీతిమంతులు ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను నీతిమంతుడినా అనేది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా, దేవుని దయ వల్ల సజీవుడిగా ఉన్నా, దేవుని దయ వల్ల నిశ్చింతగా సంతోషంగా ఉన్నా. సమస్యలు ఉంటాయి, సమస్యల వైపు ఎందుకు చూడాలి? అందుకని ప్రశాంతంగానే ఉన్నాను. దేవుని దయ వల్ల రాజాకు, నీరజకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్ చూసిన వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మకపోయినా బాధలేదు, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. నాకు మహాచిరాకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళని చూస్తే ఓర్వలేని కుక్కలు. అదేనండి వాడు శవశక్తి దుర్గుణ. ఇంకొకడు వాడేవాడు బొక్కల డాక్టర్ ఏదో ఉంది, భాస్కర్ రాజు. ఇంకా ఊరు వాడ తిరుగుతుంటాడు ఒక జోలే భుజాన్ని తగిలించుకొని సంచి. అదేనండి కిచిడి బాబా, డిచ్కీ బాబా, రాధా మనోహరి దాస్.
ఇక లలిత్ కుమారి, వీళ్ళకి పనే ఉండదు అనుకుంటా. ప్రశాంతంగా ఒరే దరిద్రం ఉండకూడగలరా, సూర్యుడిని మీరు మొక్కుతారు కదా, ముక్కోటి దేవతల్లో సూర్య నమస్కారం చేస్తారు కదా, మొక్కండి. భూమిని, భూదేవి అని మొక్కుతారు కదా, కాసేపు అక్కడ టైం ఇవ్వండి. వాయుదేవుడు అంటారు కదా, గాలికి మొక్కండి కాసేపు. వరుణదేవుడు అంటారు, వర్షాన్ని మొక్కండి. ఇంకా పేర్లు ఎన్నో ఉన్నాయి. అరే మీ బతుకులు చెడ. కనీసం ప్రశాంతంగా నిదానంగా ఒక ముక్కోటి కాదురా బాబు, ఒక 3000 మీ దేవుళ్ళు లేదా దేవతల పేర్లు చెప్పండి. చూడకుండా చెప్పాలి, రెఫరెన్స్ చెప్పాలి. నేను మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది, ఆదికాండం 51వ అధ్యాయం 50వ అధ్యాయం 21లో ఏముంది, కీర్తన 23వ అధ్యాయంలో ఏముంది, అలాగే చూడకుండా చెప్తాను. మీరు అసలు బైబిలు ఆంధ్రప్రభ, ఈనాడు, జ్యోతి, ఆంధ్రభూమి ఇలాగ పేపర్లని చదివినట్టు బైబిల్ని చదివేస్తే మీకు ఎక్కదరా పిచ్చమొహాలారా. మీరు నిలువెల్ల కుళ్ళుతో మీ దేవుళ్ళని ప్రశాంతంగా మొక్కి కైవల్యం పొందండి. ఎందుకురా ఇంత దరిద్రం ఆలోచన మీకు? యేసు ప్రభు నిజమైన దేవుడురా బాబో. ఈ యుగంలోనే, ఇప్పటి జనరేషన్లోనే అనేకమైన అగ్రవర్ణాల వారు, ఆ మతం ఈ మతం అని కాదు, కుల మతం భేదం లేకుండా అందరూ యేసు ప్రభు వైపు వస్తున్నారు, క్రిస్టియానిటీని అంగీకరిస్తున్నారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని నిజమైన దైవ గ్రంథం అని ఒప్పుకుంటున్నారు. మీరేంట్రా బాబు రోజు ఏదో ఒక వీడియోలో మీ కుళ్ళంతా వెళ్ళగక్కుతుంటారు, చండాల ముండా కొడకల్లారా. అరే ఇప్పటికైనా నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడి పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని రోజు పొద్దున్నే 3:30కి లేచి ప్రార్థన చేస్తుంటా, దివారాత్రులు ప్రార్థన చేస్తుంటా, బైబిల్ చదువుతుంటా. మీరు కూడా మీ దేవుళ్ళు, రాముణ్ణి దేవుడు అంటారు కదా, ఆ శ్రీ వీర ధర్మజ ఏదో ఉంది, ఆ స్వామీజీ సాధువు గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక వీడియోలో చూశాను, రామాయణం కంటే ముందు కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి ముందు అని చెప్పాడు. మీలో మీకే పొంతన ఉండదురా. రాముడు అనేది ఒక క్రియేట్ చేసిన ఒక పేరు, ఆయన దేవుడు కాదు. ఇంకా ఏవేవో అంటుంటారు. ఇప్పటికైనా చెప్తున్నాను, పెద్దవాడికి చెప్తున్నాను, మీకు సలహా, మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. దేవుణ్ణి, మీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ధ్యానించండి. దేవుడు అన్న తర్వాత ధ్యానిస్తే మీకు కైవల్యం వస్తుంది. ఒక్క దేవుడిని నేను గంటల తరబడి ధ్యానిస్తుంటా, ప్రార్థిస్తుంటా. మీరు 3 కోట్ల దేవతల్ని కనీసం ఒక 300 దేవుళ్ళకైనా సమయం ఇస్తున్నారు లేదు. మీ బతుకంతా కుళ్ళు నిలువెల్ల విషం. యేసు ప్రభు అంటే గిలగిలలాడిపోతారు, మీ అబ్బసొమ్ము ఏదో పెట్టినట్టు. అనేక ప్రపంచవ్యాప్తంగా అనేకులు యేసు ప్రభువే నిజ దేవుడని తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తుంటే మీ ఏడుపులకు పాడుగాను. మానేయండి రా బాబు, మానేయండి. నేను చెప్పే సలహా ఏంటంటే, బైబిల్ మీరు అనుకున్నట్టుగా న్యూస్ పేపర్ చదివినట్టు చదివేసి మీరేమో వీడియోలు పెట్టుకుంటున్నారు. అది బైబిల్ అంత ఈజీగా ఎవరికీ అర్థం అవ్వదు. అది స్పిరిచువల్ మైండ్, ఆధ్యాత్మిక ఆలోచన జ్ఞానంతో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా చదివితే బుర్రకెక్కుద్ది. అంతేగాని ఏదో గడగడ చదివేసి యేసు అలా అన్నాడు, యేసు ఇలా ఉన్నాడు, ఇదంతా చెప్తే మీ జాతకాలు నేను చెప్పగలనురా. మళ్ళీ చెప్తున్నా త్రికరణ శుద్ధిగా, నేను మీ గ్రంథాలన్నీ చదివి ఉన్నాను. ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పగలను, రామాయణం, భారతం, భాగవతం గురించి. బైబిల్లో నేను కొన్ని బైబిల్ తెరవకుండా చూడకుండా రెఫరెన్సులు చెప్తాను. అది ఎక్కడుందో మీరు చెప్పండి, మీకు నేను బలాదూర్ అవుతా.
మీ బాబు వచ్చినా కూడా మీరు చెప్పలేరు. సరే, ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు. కానీ నిన్ను నా నిజ దేవుడితో సన్నిహితంగా దేవుని పాదాల వద్ద రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. నా లెక్క నేను ఒప్పగించుకుంటా. 600 అయినా 106 అయినా సరే క్రీస్తు శకం అనేది నిజం. యేసుక్రీస్తు సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మీరు మర్చిపోయారేమో, మాథ్యూ చాప్టర్ 13:43లో నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇంకా ఎక్కువ మాట్లాడి తెలుసుకోవాలి. గంగిగోపాలు గరిటెడైన చాలంటారు కదా. ఇంకా ముగిచ్చేస్తున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.